కృష్ణుడు వచ్చాడే. హాయ్ టు ఆల్, దిస్ ఈజ్ వదినా మర్దల్ సరదా వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మన అమ్మవారి పూజ అంటే మూడో రోజు పూజ విధానం, అంటే థర్డ్ డే వీడియో. సో ఇది వచ్చేసి మార్నింగ్ టైంలో, అంటే యాక్చువల్లీ మేము ఏం చేస్తామంటే రాత్రిపూటనే అవుతుంది మనకైతే, మన దగ్గర పూజ అయితే రాత్రిపూట 8 o'clock అట్లా పంతులు వస్తాడు, పూజ స్టార్ట్ అవుతుంది. బట్ ఈ అక్క వాళ్ళు వీళ్ళు వెంకట్ వాళ్ళ ఫ్రెండ్ డిప్పో శివ అనేసి ఉంటారు అనమాట, వాళ్ళ కజిన్ బ్రదర్స్ అన్న వాళ్ళు, తెలిసిన అన్న వాళ్ళది. ఎవ్రీ ఇయర్ పూజ చేపిస్తారు వాళ్ళు, అంటే బయట అన్నదానం చేపిస్తారు అన్న వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి. సో వాళ్ళైతే మార్నింగ్ వచ్చినప్పుడే అమ్మవారికి ఒడిబియ్యము, చీరలు, పూలదండలు అన్నీ తీసుకొని వస్తారు. ఇక అన్నీ తెచ్చినప్పుడు పూజ బి చేపిద్దాం కదా అన్నట్టు పంతుల్ని ఇట పిలిపించి ఎవ్రీ ఇయర్ వాళ్ళు మధ్యాహ్నం టైంలో పూజ చేయించుకొని అమ్మవారి దగ్గర దీపారాధన చేయించి ఆరతి ఇచ్చేసి బియ్యం పోసేసి ఒడిబియ్యం పోసి అమ్మవారికి పూజ అయినాక అన్నదానం అయితే స్టార్ట్ చేస్తారనమాట. ఇక అక్క వాళ్ళు అయితే ఒడిబియ్యం తీసుకొచ్చి ఒడిబియ్యం అయితే వస్తున్నారు అందరు కలిసి. నెక్స్ట్ పూజ బి స్టార్ట్ అయిపోయింది, పూజ బి అవుతుంది. మన అయ్యగారి గిట్ట ఇక రండి అనగానే వచ్చిర్రు వాళ్ళు బి. నెక్స్ట్ అక్కడ పూజ అయిపోగానే మళ్ళీ ఇక్కడికి వచ్చేసి అన్నదానం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక ఈడైతే క్రౌడ్ని అయితే ఫస్ట్ డే నార్మల్గా ఉంటారు, సెకండ్ డే వస్తారు, ఇక థర్డ్ డే నుంచి ఇక మొత్తం తెలిసిపోతుంది కదా, ఫుల్ క్రౌడ్ వస్తారనమాట నాన్ స్టాప్గా. ఇక నెక్స్ట్ ఇది వచ్చేసి మనము ఈవినింగ్ అంటే రాత్రిపూట 7 గంటలకు అట్లా అమ్మవారిని అలంకరణ ఎవ్రీ ఇయర్ ఏం చేస్తుండే, చిన్న ఉంటుండే అమ్మవారు పంతులు వచ్చే ముందు 1 గంట ముందు వచ్చి రెడీ చేస్తుండే. కానీ ఇప్పుడు ఏంటంటే అమ్మవారు చాలా పెద్దగా అయిపోవడం వల్ల మధ్యాహ్నము బయట అన్నదానం అయిపోతుంది, ఎన్ని గంటలకు 2:30 వరకు అయిపోతుంది కంప్లీట్గా. 2:30కి అయిపోగానే పిల్లలు ఉంటారు కదా, ఎక్కడానికి 5 మంది కావాలి కంపల్సరీ, అమ్మవారికి శారీ కట్టేయాలంటే 5-6 మంది ఉండాలా. ఇక పిల్లలు ఉంటారని చెప్పేసి ఆ టైం నుంచే స్టార్ట్ చేసాం కట్టన్ వేసేసి. ఈ అలంకరణ అయిపోగానే అయిపోయే వరకే మాకు 5-6 అవుతుంది. ఇంటికాడ వంటలు బి స్టార్ట్ అయిపోతాయి, ఇంటికాడ వంటలు బి అవుతుంటాయి, బయట ఉంటాము. అయితే థర్డ్ డే పూజ రోజు నేను కూర్చున్నాను అనమాట, నేను కాదు నాతో పాటు అమ్మవార్లు కూర్చురు అని చెప్తా. ఎందుకంటే నేను ఎవ్రీ ఇయర్ పూజ చేసేటప్పుడే ఎందుకు సింగిల్గా కూర్చోవడం అన్నట్టు లైట్ తీసుకుంటా. ఇక అందరిని కూర్చోబెడతా, నేను సైడ్కి జరిగిపోతా, సరే ఏం కాదు మమ్మ అనేసి అంటా అనమాట. పూజ చేసేటప్పుడు రావే పూజమే కూర్చొని అక్క అడిగినా, పల్లవి అడిగినా, తమ్ముళ్ళు అడిగినా, అమ్మ అడిగినా కూడా ఏం కాదు మమ్మ మీరు చేపిస్తా, నేను చేపించినట్టే కానీరు అని చెప్పేస్తా. కానీ ఇయర్ అయితే నేను పంతులను అడిగిన అనమాట, ఇట్లా నేను కూర్చోవచ్చా అంటే అసలు ఎందుకు ఎవరన్నారు కూర్చోవద్దని చెప్పేసి, అట్లా ఏముండదు అమ్మవారికి అందరం కూర్చోవచ్చు, దంపతులే కూర్చోవాలి, వీళ్ళే కూర్చోవాలి, వాళ్ళే కూర్చోవాలి, పైస ఉన్నోళ్ళే కూర్చోవాలి, లేనోళ్ళే కూర్చోవాలని ఏముండదు, ఎవరైనా చేయించుకోవచ్చు అమ్మవారికి ఇష్టంతో పూజలు అనేసి అన్నారు. సరే అని నేను శామ్గడ్ కూర్చున్నాం. అంత లోపలనే మన పిల్లలైతే మన అమ్మవారిది పాట మీద ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ రోజు సాటర్డే వచ్చిందనమాట, థర్డ్ డే సాటర్డే ఉండే. ఎవ్రీ ఇయర్ ఏంటంటే సాటర్డే వచ్చేసి మనకు ఒక 5 days 6 days తర్వాత వస్తుంది. బట్ ఈరోజు ఈసారి ఏమైందంటే సాటర్డే 3 daysకి వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ సాటర్డే ఏమైనా ప్రోగ్రామ్ పెడదామంటే ఆ రోజు నిమజ్జనం వచ్చింది. సో పిల్లలు మిస్ అవుతారని చెప్పి 3 daysకే ప్రోగ్రామ్ అయితే రెడీ అయిపోయింది. కానీ నేర్పించింది మాత్రం వీళ్ళకి డాన్స్ దివ్య అని ఉంటుంది ఇక్కడ మన ఇంటి దగ్గర. గత 3 years నుంచి అయితే ఆమెనే నేర్పిస్తారు అన్నమాట. మేమైతే ఫుల్ బిజీ ఉంటాము, అసలు డాన్స్ కాదు కదా, డ్రెస్ లేనికి అంత టైం గిట్టు ఉండదు మనకి పిల్లలకి రెడీ చేసి అంతా. కానీ ఇక దివ్యనే నేర్పిస్తుంది మొత్తం. 3 daysలోనే పిల్లల్ని ప్రిపేర్ చేసి పెట్టింది. ఇక వీళ్ళందరూ రెడీ అయ్యి కూర్చున్నారు కదా, అయ్యగారు కన్యపూజ అయితే చేద్దామమ్మా అంటే సరే కన్యపూజ అయితే చేద్దాం అనేసి అన్నాం. ఇక నేను కూర్చోగా నా పక్క శామ్ కూర్చోగానే వీళ్ళు వచ్చి అందరు కూర్చురు. ఇక నాకైతే పక్కకి అమ్మవార్లు వచ్చి కూర్చున్నారేమో, వాళ్ళే నాతో పాటు పూజ చేపిస్తున్నారేమో అన్నట్టు అనిపించింది. 9 మంది ఉన్నారు కరెక్టే చూస్తే వీళ్ళంతా. ఇంకా ఒక వెనకలా కనిపిస్తారు మీకు 2 పిల్లలు, అక్కడ 4, ఇక్కడ ఒక 5, 6, 7, 8, 9 మంది చూడండి నా పక్కకి. 9 మంది కూర్చొని నాతో పూజ చేపిస్తుర్రు. అయితే మస్తు అంటే మస్తు సంతోషపడ్డా. ఏదన్నా మనస్ఫూర్తిగా అనుకోవాలి కానీ ఏదన్నా కరెక్ట్ అవుతుంది అంటారు కదా, అట్లా ఉంటుంది. సో నేను ఒక్కదాన్నే కూర్చోవాలా శామ్గడ్ నేను అని అనుకున్నా. కానీ ఇక్కడ సుష్మిత, అద్విత పేర్లు గుర్తుకులేవు, వీళ్ళందరి పేర్లు లేవు, దివ్య, అక్కడ చిక్కి, వీళ్ళు చిన్నపిల్లలంతా వచ్చి కూర్చురు. నా వెనకాల గిట్ట అక్కడ అందరు ఉన్నారు వాళ్ళు. ఇంకా నా వెనకాల మన టీము శ్రీ వినాయక టీము. ఇక్కడ చూస్తే మన రాణిగంజ్ శ్రీ ఇంద్రకీలాద్రి అసోసియేషన్ టీం బాయ్స్ అన్నమాట.
ఇట్లా అందరం కలిసి కూర్చొని చేసుకున్నాం పూజ అయితే నిమ్మలంగా. మంచిగా అనిపించింది పూజ చేస్తుంటే. అమ్మవారికి అయితే రోజు మన అమ్మవారికి చీర. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఏం చేస్తుండే, పూజ చేయించిన వాళ్ళు తెస్తారు కదా నిమ్మకాయల దండ అనేసి, ఒక రోజు తెప్పించి ఒక రోజు తెప్పకపోవడం అట్లా తెస్తారు. కానీ ఇయర్ ప్రతిరోజు ఎవరు తెచ్చినా తేకపోయినా మన ఇంట్లోకేంచి చీర, మళ్ళా పసుపు కుంకుమ గంధము అన్నీ, మళ్ళీ నిమ్మకాయ దండ 108 నిమ్మకాయల దండ డైలీ అమ్మవారికి తొలి బియ్యం అనమాట. మన ఇంట్లోకించి బియ్యం రోజు ప్రతిరోజు తొలి బియ్యము అట్లా ప్రతిరోజు. ఈసారి అయితే మంచిగా వేసుకున్నాం నిమ్మలంగా నిండుగా. అసలు ఇంత ఇట లోటు అనేది లేకుంటే వేసుకున్నా అమ్మవారికి. ఎందుకంటే పోయిన సంవత్సరము నాకు అట్లా అంతకుముందుకైతే ఏం లేని పొజిషన్ మీకు అందరికీ క్లియర్గా చెప్పిన. అంతకుముందుకు సంవత్సరం లాస్ట్ ఇయర్ నా దగ్గర శారీస్ గీట డబ్బులు లేవు. నేను వేరే వాళ్ళని తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఇప్పిస్తామంటే శారీస్ వాళ్ళని తీసుకొని పోయి అమ్మవారికి కొనుక్కొచ్చిన. అప్పుడు బాధపడ్డా, కనీసం నా చేతులతో చేయనికి నాకు దగ్గర ఏం లేదు, స్తోమత లేదు, నాకు ఎట్లా అమ్మవారికి అని అనుకున్నా. ఇంకా ఒకరోజు టైం మీద పండుకొని లేచేవారికి అన్నీ నిమజ్జనం, మన అమ్మవారికి నిమజ్జనము. ఇంకా వేరే అమ్మవారిని చూసి మొక్కి వచ్చే సంవత్సరం వరకు నీకు పట్టుచీరలు ఎక్కించే అంత స్తోమత నాకు రావాలమ్మ అనేసి ఇట్లా మొక్కుకోగానే వచ్చే సంవత్సరం వరకు ఆ స్టేజ్ అయితే వచ్చింది. లాస్ట్ ఇయర్ ఇట నేను మంచిగా ఘనంగా చేసుకున్నా. కానీ కొన్ని బియ్యం పోయడం, డైలీ నిమ్మకాయల దండలు వేయడము, డైలీ ఆ అమ్మవారికి ఏం కావాలో అవి తేవడం అంటే తేలేకపోయినా, అంటే నాకు తెలియదు కదా. ఇగో దేవుళ్ళకి పూజ అనేది మనం ఎంత చేసినా కూడా ఏనో ఒక దగ్గర అయితే లోటైతే ఉంటుంది. ఎంత చేసినా అయ్యగారులు చేసినట్టు, పెద్ద తెలిసిన పంతులు చేసినట్టు పూజలు, ఏమంటారు వీళ్ళని, పెద్ద పూజారులు చేసినట్టు అయితే మనం చేయలేము. అన్నీ తెలిసినట్టు మనం ఎంత చేసినా కూడా దేవుడికి తక్కువనే, ఎంత చేసుకున్నా కూడా ఇంకా తక్కువ. నాకు తెలిసి మేము చేసింది 100లో 10% అనుకుంటా. ఇంకా 90% చేయాల్సింది చాలా ఉంటుందంట. బట్ మనం చేసింది 10%. ఇంకా ఈ పోయిన సంవత్సరం అంతో ఇంతో చేసినాం, కానీ ఈ సంవత్సరం ఏం తక్కువ వద్దు అమ్మవారికి అని ఇంకా అన్నీ A to Z అమ్మవారికి ఏ లోటు లేకుండా వేసుకొని వచ్చిన. ఇంకా అమ్మ దయ వచ్చే సంవత్సరం వరకు నేను అనుకునే అన్నీ తీరితే ఇంకా ఘనంగా చేస్తా. అమ్మకైతే ఇంకా ఘనంగా చేస్తా చెప్తున్నా కదా. ఇంకా అసలు ఈసారే మబ్బుల 4 గంటల దాకా అమ్మవారిని దర్శనం చేసుకొని ఎక్కడెక్కడికించి జనాలు వచ్చి కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకుంటురు, గూస్ బంప్స్ వస్తున్నాయి అంటున్నారు అమ్మవారిని చూస్తే. ఒక్కొక్కరు ½ an hour నుంచి 1 hour దాకా ఇట్లా అమ్మవారికి ఎదురుగా కుర్చీలు వేసి పెడతాం కదా, ఆడ కూర్చొని ఒక గంట సేపు కళ్ళు ఆర్పకుండా గంటన్నర అమ్మవారి ముఖం చూసి, అసలు గంట అవుతుంది మేము వచ్చి కూర్చొని ఆమె ముఖం చూస్తున్నాము. మాకు బోర్ కొడతలేదు, పోబుద్ది అవుతలేదు ఇంటికి. అసలు ఏం చేసిర్రు మీరు నాకు అర్థమవుతలేదు. మాకు ఏంది కడైంది అమ్మవారి ఫేస్లా. ఇప్పుడు కూర్చుని అయ్యగారి గిట కొత్తోళ్ళు అనమాట, మనకు తెలియదు అయ్యగారు. మేము ఇట్లనే తెలిసిన వాళ్ళకి చెప్తే పంపించారు. అంటే మా అయ్యగారికి అయితే, మాకు ఎవ్రీ ఇయర్ చేసే కిషోర్ అయ్యగారికి అయితే కొంచెం హెల్త్ ఇష్యూ ఉండే ఆయనకి. అంటే జ్వరం వచ్చింది, అంతకుముందు నుంచే రానమ్మ చూసుకోండి కొంచెం వేరే వాళ్ళంటే, లేదు ఎవ్రీ ఇయర్ మీరే చేస్తారు, మీరే కావాలని పట్టిన. ఇక నా పట్టు మీద అయితే వచ్చిండు. ఒక రోజు 2 రోజులు వచ్చిండు. నెక్స్ట్ డే నుంచి ఆయనకు అస్సలు చాతగాలి పాపం మా అయ్యకైతే. ఇంకా తర్వాత ఈ అయ్యగారిని అయితే మా తెలిసిన వాళ్ళ త్రూగా ఫోన్ చేసి వచ్చిర్రు. ఈయనైతే అయ్యగారు సెకండ్ నేమ్ వచ్చి అయితే డైరెక్ట్ బయటకి బండి దిగి వచ్చి కళ్ళల్లో వాటర్ తెచ్చేసుకుండు. ఏమైంది అయ్యగారు అంటే, ఇట్లా అమ్మవారిని చూడంగానే అదొక సంతోషంతో నాకు ఆనంద బాష్పాలు ఇట్లా కళ్ళల్లో వాటర్ వచ్చేసినాయి, గూస్ బంప్స్ వచ్చినాయి అమ్మవారిని చూడంగానే అని. అంత పెద్ద పండితులకే వాళ్ళకి అట్లా అనిపిస్తుందంటే ఇంకా మనం నార్మల్ పబ్లిక్లో మనకి ఎట్లా అనిపిస్తుంది చెప్పండి. ఇంకా అందరం కలిసి ఇక చూడండి 9 మంది అమ్మవార్లు, నేను అమ్మకైతే తాంబూలం ఇస్తున్నాం. గణేశుని పూజ, గౌరీ పూజ అన్నీ అయిపోయినాయి అనమాట. మంచిగా కలిసే పూజ. ఇంకా నెక్స్ట్ ఆరతి. ఇక 9 మందితో ఆరతి గిట అవుతుంది నాకు. అమ్మవారికి ఆరతి అవుతుంది. మన పిల్లలైతే ఈరోజు చెప్తున్నా కదా, నన్ను చాలామంది పెట్టేసారు కదా, దుర్గామాతని చేసిరు కదా అంటాం. కానీ దుర్గామాత గుంజవాతినప్పటి నుంచి దుర్గామాత నిమజ్జనం చేసేదాకా మన బస్సుల పోరలు, మన శ్రీ ఇంద్రకీలాద్రి అసోసియేషన్ శివ టీము, వెంకట్ టీం కానీ ఎంత సపోర్ట్ చేస్తారంటే పిల్లలు మాకు పెద్దోళ్ళతో అవసరం అంటే ఇప్పుడు ఏదైనా ఒకటి చెయ్యాలంటే అమ్మో వీళ్ళు ఉండాలా, వాళ్ళు ఉండాలా, అది ఉండాలా, ఇది ఉండాలా, మస్తు బలం ఉండాలా, మస్తు పలుకుబడి ఉండాలా, అది ఉండాలా, ఇది ఉండాలని ఉంటుంది. కానీ మేము మాత్రము అంతా
ఇక్కడోళ్ళు మళ్ళీ మాకు ఇక్కడ వెనకాల చెర్ల అనేసి ఉంటుంది అనమాట. నెక్లెస్ రోడ్ సైడ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉంటాయి. మావి గవర్నమెంట్ హౌస్లే, వాళ్ళవి గవర్నమెంట్. మేమంతా రిచ్ ఏం కాదు, అందరం మేమంతా నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళమే అంతా. సో మేము కానీ ఇక్కడ మన మన ఇంటి దగ్గర ఉంటారు పిల్లలు, నెక్లెస్ రోడ్ సైడ్ డబుల్ బెడ్రూమ్ సైడ్ వాళ్ళు కానీ పిల్లలు అమ్మవారిని అనుకుంటున్నామన్న రోజు నుంచి అమ్మవారి నిమజ్జనం వేసి వచ్చిన నెక్స్ట్ డే దాకా అమ్మవారి శాంతి పూజ దాకా కంటి మీద నిద్ర. అసలు ఉల్క ఎట్లుంటుందంటే అంటే నడవక్క అమ్మహా అమ్మహా అంటారు అనమాట పిల్లలు. ఎట్లా అంటే సై అంటే సై, సై అంటే సై. ఇంత పెద్ద అమ్మవారిని వేరే వేరే దగ్గర కొంచెం పెడితే ఏదైనా చిన్న లోటు కావడము, లేకపోతే తీసుకొచ్చినప్పుడు ఏదో ఒకటి ఇట్లా మనకైతే పిల్లలు ఇట్లా ఇట్లా చిట్కేసి ఇట్లా ఉరుకొస్తారు, ఇట్లా వేసి ఉరుకొస్తారు అనమాట. అట్లుంటారు పిల్లలైతే. ఆ చీర ఎట్లా కట్టించినావు అని చాలామంది షాక్లుర్రు. ఎట్లా కట్టిస్తాం శారీని, అసలు ఇంతమంది సపోర్ట్ ఉన్నాక ఏం చేయలేం చెప్పండి. ఇంతమంది సపోర్ట్ ఒక్కళ్ళ ఇద్దరా, 100 మంది తమ్ముళ్ళు అంటే చెల్లెలు తమ్ముళ్ళు 100 మంది ఉర్రు నాకు. అంతమంది సపోర్ట్ ఉన్నప్పుడు నేను ఏం చేయలేని చెప్పు. చేస్తే అన్నీ వేయగలుగుతా అమ్మవారికి. ఎవ్వరంటే వాళ్ళు ఇట్లా ఫోన్లు కొడితే ఇట్లా చిట్కేయంగా నడువు ఇది చేద్దామని, నడువక్క ఇది చేద్దామని, నడువు 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 నువ్వు ఏదంటే అది. ఇక్కడ ఆడపిల్లలు కానీ నాకు ఎంత సపోర్ట్ అంటే ఎక్కువ ఇంట్లో అయితే నాకు పల్లవి, ఆర్తి, యామిని, మనీషా, ఇక్కడ ఇంటి దగ్గర మనకి ఇంట్లో లోపల సపోర్ట్ చందన, చాలామంది ఇక్కడ ఇంటి దగ్గర లోపల సపోర్టు. నాగరనక్కనైతే పెద్దక్కనైతే మొత్తం షాపే బంద్ చేసుకొని వచ్చేసింది మన పూజ కోసం అయితే. ఇక బాయ్స్ అయితే ఎక్కువ దీని మీద మైండ్ కానీ అంటే ఎక్కువ స్ట్రెస్ అయింది. మ్యాక్సిమం శివ ఇంకా చరణ్ ఎంత కష్టపడ్డారంటే, చరణ్ గిట చూడనికి అట్లా జాలీగా కనిపిస్తాడు చరణ్. కానీ అమ్మవారు వాళ్ళకి పూజలు బి లేవు. ఇంకా చరణ్ వాళ్ళకి నాన్నమ్మ లాస్ట్ ఇయర్ వాళ్ళ నాన్నమ్మ చనిపోయిందని ఇయర్ ఇంకా పూజలు బి లేవు. కానీ ఎంత సపోర్ట్ చేస్తాడంటే చరణ్ గిట ఆ A to Z అంటే ప్లానింగ్ ఉండాలి, ఒక డిజైన్ ఉండాలి. ఏదైనా కూడా చేసే ముందు ఒక దానికి చాలా వెనకాల పట్టుదల చాలా ఉండాలా, చేయాలన్న ఇది ఉండాలా. సో అమ్మవారిని బుక్ చేసి రావడం గొప్పతనం కాదు. ఒక్కొక్కరికి ఈరోజు అమ్మవారిని పెట్టి పూజ చేయాలన్న రోజు గిట్ట అమ్మవారిని అందేయలేరు అక్కడ జనాలు, అంటే ఎవరైతే ఆర్డర్ తీసుకురో వాళ్ళు. కానీ మనకి 2 రోజుల ముందే వచ్చిందంటే దాని కష్టం ఫలితం మన పిల్లలు చరణ్ కానీ, చరణ్ వాళ్ళ టీము, శివ వాళ్ళ టీము అడపోయి కూసోవడము, వాళ్ళని దమ్ చెయ్యడము, వాళ్ళు చెయ్యకపోతే వీళ్ళు కూర్చొని చేయించుకోవడము, దగ్గరుండి అన్నీ చేయించుకోవడము. అసలు హైలైట్ తెలుసా. బింటూ వచ్చేసి అమ్మవారికి ఎవ్రీ ఇయర్ పూలదండలు వేపిస్తాడు బినా. ఎవ్రీ ఇయర్ అది ఎన్నైనా 10,000 కానీ 20,000 కానీ బినానే మొత్తం A to Z ఎవ్రీ ఇయర్. బింటూ అంటే ముంగట కనిపిస్తుంది కాబట్టి లైవ్లో చెప్తున్నా. ఇక్కడ శ్రీకాంత్ ఉన్నాడు. శ్రీకాంత్ రెడ్ కలర్ కండు, యాష్ కలర్. అసలు ఎంత భక్తి అంటే శ్రీకాంత్ గిట అసలు ఏం చెప్పినా ఇది చెప్తే ఇది చెయ్య అక్క అనేసి పదమే రాదు నోట్లకేంచి. ఇక్కడ వచ్చేసి అయితే కన్యా పూజ చేస్తున్నాం అనమాట మనము. ఇంకా గరుడ అయితే మీకు తెలుసు అమ్మవారిని పైనకి ఎక్కి చీర కాడ మొత్తం హెల్ప్ చేసింది గరుడ. ఇంకా చాలామంది పిల్లలు ఒక్కొక్కరి కోసం చెప్తలే అసలు ఇంకా రోజులాగా. అన్నదానం కాడ గిట బయట మనము ఒక 1000 మందికి అన్నప్రసాదం చేస్తాము. ఇంటికాడ మళ్ళీ మేము ఒక 100-120 మందిని ఒక పొద్దులు ఇడుస్తాం కదా. ఇక లోపలిదంటే మమ్మీ చూసుకుంటుంది మొత్తం. ఇంకా ఎక్కువ చెప్పాలంటే ఈ పూజల కోసం ఇంకెక్కువ చెప్పాలంటే ఎవరి కోసం చెప్తా అంటే అమ్మ కోసం చెప్తా నేను. ఎందుకంటే ఉట్టప్పుడు అమ్మ ఇంట్లో పని అంటే ఇట్లా మామూలుగా లేచినామా వాకిలు మమ్మీ ఏదైనా ఉంటే పల్లె వాళ్ళకి లేచి వచ్చే వరకు లేట్ అవుతుంది అన్నట్టు కొంచెం ఇంట్లో పని అది ఏదో శుద్ధ్రాంచుకోవడం అట్లుంటుంది. కానీ ఈ నవరాత్రి టైంలో అయితే అమ్మ ఒక చిన్న పిల్లలు ఉంటారు కదా, 18 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళ పిల్లలు చేస్తారు చూడు పని, అట్లా కష్టపడుతుంది. మార్నింగ్ 6 o'clock నుంచి బయట వంట చేస్తారు కదా, 1000 మందికి వండే 1000-1500 మందికి వండే వంటకి సరిపడ రుబ్బుడు, కడుగుడు, తోముడు, కూరగాయల గురించి అది కానీ ఇది కానీ ఏది ఉన్న బొగోన్లు అందించుడు కానీ ఏది కానీ మమ్మీ 6 గంటలకు లేచి స్టార్ట్ చేస్తుంది. వాళ్ళకి సదరుడు సామాన్లు ఇదే ఉప్పు అయిపోయింది అంటారు, కారం అయిపోయింది అంటారు, ఇంటికి వస్తూనే ఉంటారు. వాళ్ళకి అందేయడం చేయడం, మళ్ళీ పోయి బొగోన్లు చూసుకోవడం, అన్నీ ఉన్నాయా లేవా ఏంది ఏం కథ, మళ్ళీ అవన్నీ క్లీన్ చేయించడం, మళ్ళీ ఇంటికి తెప్పియడం. ఎక్కువ శాతం అయితే ఇలా మమ్మీ సపోర్ట్ 100కి 100% మమ్మీ సపోర్ట్ అనమాట. ఇక ఇక్కడైతే కన్యా పూజ అవుతుంది అనమాట. సో పత్తులు ఏమన్నాడంటే అమ్మవార్లలా మంచి రెడీ చేసి వచ్చారు కదమ్మా, కన్యా పూజ చేసుకో ఈరోజు అన్నాడు. సో నేను అన్నా సరే అయ్యగారు చేద్దామా, ఏమేమి కావాలి ఎప్పుడు అంటే ఇక గాజులు, బుక్స్, పసుపు కుంకుమ, జాకెట్ బట్ట, పండ్లు అన్నీ తెప్పించుకోమ్మా అంటే ఆ పూజలు ఉండి గిట్ట ఒక ఫోన్ కొట్టగానే పిల్లలు తెచ్చి ముంగట పెట్టేసిరు నాకు అన్నీ అట్లా అనమాట.
ఇంకా వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇట్టియాలమ్మా, వాళ్ళు ఏమైనా కొనుక్కోవాలా హ్యాపీగా అంటే అందరికీ ఇంకా అట్లా పెట్టి ఇచ్చేసినాం అన్నీ కలిపి. కన్య పూజ అంటే ఎట్లా చేస్తారంటే ఇట్లా వాళ్ళకి సంబంధించిన బుక్స్, పెన్ను, పెన్సిల్ తెప్పించినాము. అండ్ జాకెట్ ముక్క, పండ్లు, మళ్ళీ పసుపు, కుంకుమ, అవి ఇంకా పూలు, మళ్ళీ కొన్ని డబ్బులు ఏమని ఇస్తే వాళ్ళు సంతోషంతో కొనుక్కోవాలా అనేసి అన్నాడు అయ్యగారు. సో నేను ఏమనుకున్నా 9 సరిపోతాయి అని 12, 14 చెప్తే, ఎందుకు అయ్యగారు పిల్లలు 9 మంది కదా, నువ్వు తెప్పియమ్మా అన్నాడు. తెప్పించినాక నేనే షాక్ అయిపోయాను. అంటే అమ్మవారు పంపిస్తుందంట, పరీక్షిస్తుందంట, పెడతారా పెట్టరా, చేస్తారా చేయరా, లేకపోతే వాళ్ళ దగ్గర ఎంత ఉంది అంతనే చేస్తారా అనేసి పరీక్షిస్తుందంట. అట్లుంటుంది కాబట్టి అన్నారు అయ్యగారు. నిజంగానే అయ్యగారు అన్నట్టే ఒక్కోళ్ళు మేము 9 అనుకుంటే ఆడ మొత్తం 16 మంది అయ్యారనమాట, చిన్న పిల్లలు అంటే కన్యలు. ఇక పూజ అయితే అయిపోయింది, తీర్థప్రసాదాలు తీసుకుంటారు అందరూ. నేను అంటే అయ్యగారు ఏమన్నారు, వాళ్ళకి కొంచెమన్నా నోరు తీపి వేయాలమ్మా పూజ అయిపోయినాక అంటే, అక్కడ క్షీరాన్నం చేసినుండే పల్లవి ఆ రోజు, పాలన్నము. సో అది కొంచెం తీసి అందరి నోట్లలో కొంచెం కొంచెం పెట్టిన. ఇంకో ఇక్కడ వచ్చేసి అయితే మన ఇంట్లోకి తొలి బియ్యం కదా, డైలీ. సో ఇక అక్క అయితే ఇంటికి పోయి ఒడి బియ్యం గిట్ట అన్ని ముందే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటాం అనమాట. ఇక అక్క ఆడ ఒడి బియ్యం పోపిచ్చేస్తుంది మన బియ్యం. అయితే మామూలుగా ఒడిబియ్యం పోసేటప్పుడు ఒక 5 మంది పోస్తే చాలు అని అనుకుంటాం కదా, కానీ ఈడ ఎట్లయితుంది అంటే మన అమ్మవారి దగ్గర ఎట్లా అంటే చెప్పొద్దు అసలు, కొన్ని సీక్రెట్ చెప్పొద్దు అంటారు, కానీ నేను చెప్తున్నా. మనం 5 మంది కానీ బియ్యం కలుపుకొని వస్తాం కదా, కానీ ఆ టైం కలుపుకొని వచ్చినప్పుడు మామూలు 1, 2, 2, 3 ఉంటారు, అయ్యో ఇంకిద్దరు కావాలేమో అని అనుకుంటాం కదా బియ్యం బెనికి. 9 మంది వస్తారు తెలుసు, అన్ఎక్స్పెక్టెడ్గా. మీరు నమ్మరు, డైలీ మేము మా కళ్ళల్లో పడ్డది. మేము సీసీ ఫుటేజ్లో అయితే మేము అంటే మా కెమెరాలో అయితే క్యాప్చర్ అయింది, కానీ నేను వీడియోలలో ఎందుకులే చెప్పడం అని చెప్తలేను, కానీ ఈరోజు చెప్పాలనిపిస్తుంది చెప్తున్నా. అప్పటిదాకా 2, 3 ఉంటారు. ఒడిబియ్యం పోసేటప్పటికి ఆ 9 మంది మన సబ్స్క్రైబర్సు, ఫాలోవర్సు అంతా బయటకి నుంచి వస్తారు కదా జనాలు. ఆ కొన్ని బియ్యం అంటే అమ్మ పోసే చిన్న బియ్యమైనా కూడా 9 మంది పోస్తేనే ఆడ అవుతుంది తెలుసా. అంటే 9 మంది అన్ఎక్స్పెక్టెడ్గా వస్తున్నారు, అమ్మవారు 9 మంది చేతితో బియ్యం పడుతున్నాయి. అసలు ఎంత సంతోషమైన మాట అంటే అది అసలు చెప్పొద్దు. అంటే ఎక్స్ప్లెయిన్ కూడా ఏనికి వస్తలేదు మీకు, కానీ అంత హ్యాపీగా ఉంటుంది తెలుసా. ఆ బియ్యం మనము తొలి బియ్యం పోసేటప్పుడు కంపల్సరీ డైలీ 9 మందితో బియ్యం పోపించుడు అవుతుంది. సో మస్తు హ్యాపీగా ఉన్నామైతే ఈసారి అయితే. పోయిన సంవత్సరము అమ్మవారి నోటితో ఒక అమ్మ వచ్చి చెప్పింది, అమ్మవారి రూపంలో వచ్చి. ఈ ఇయర్ పోసేటప్పుడు ఇట 9 మంది వచ్చి 9 రూపాయలలో పోసే వరకు ఇంకా సంతోషమైంది. ఇక పిల్లల ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఈడ సాంగ్స్ పెట్టినామనుకో కాపీరైట్స్ పడతాయి, ఇంత వేసి ఫలితం లేకుండా అవుతుంది అని చెప్పేసి నేనైతే సౌండ్ మ్యూట్లో వేసి కొంచెం లైట్గా అక్కడక్కడ టచ్అప్స్ ఇచ్చిన పాటలు అయితే. పిల్లల డెడికేషన్ కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ కానీ చాలా బాగా అనిపించింది నాకైతే. ఇప్పుడు డాన్స్ చేసి సుష్మిత, సంతోషి వీళ్ళు ఒక చిన్న స్టార్టింగ్ బిట్ తోటి ఆడిరు, తర్వాత గ్రూప్ అంతా కలిసి ఆడిరు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం మేమందరం వాళ్ళ ప్రోగ్రామ్ కానీ వాళ్ళని కానీ. మేము అన్ఎక్స్పెక్టెడ్ అనమాట పిల్లలతోటి, ఎందుకంటే 2 డేస్లో రిహార్సల్స్, 2 డేస్లో నేను నేర్చుకోవడము, 3rd డే వచ్చి పర్ఫార్మెన్స్ ఇంతమంది ముంగట చేయాలంటే కష్టము. కానీ ఎట్లా నేర్చుకోరో తెలియదు. శ్యామ్ అద్విత గిట అసలు చెప్పనీకే లేదు, అంత హైలైట్ అనమాట. అసలు మీరు ఎప్పుడు నేర్చుకోరని నిజంగా లిటరల్ మేమే షాక్ అయిపోయినాం. ఇక దీనికైతే మేము అంటే గొప్ప చెప్పాలంటే దివ్యకే చెప్తాము. రామంటే రాలే స్టేజ్ మీకు సిగ్గువాడు ఉరికింది, ఎందుకంటే వద్దులే అక్క అని లాస్ట్ ఇయర్ గిట్ట ఆమె నేర్పించింది. కానీ 2 డేస్లోనే మంచిగా పిల్లలకైతే పర్ఫార్మెన్స్ ఇచ్చి మంచిగా వాళ్ళని చేసేసి ఆ డ్రెస్సింగ్ స్టైల్ గిట్ట ఆమెనే డిసైడ్ చేసింది. శారీ ఆ స్టైల్లో, మరాఠీ స్టైల్లో. ఎందుకంటే వీళ్ళకి ఇట్లా నార్మల్ మన ట్రెడిషనల్ శారీ కనిపిస్తే కొంచెం ఆడడానికి అన్కంఫర్ట్గా ఉంటుంది, అక్క కూర్చోవాలి ఇవ్వాలి కదా అంటే అప్పటికప్పుడు యూట్యూబ్లో చూసి మేము అందరికీ శ్యామ అద్వితాలకైతే మేము కట్టేసినాము. ఇంకా మిగతా పిల్లలు అంటే అందరికీ కడదామంటే మాకు కొంచెం టైం అయితే లేకుండే. అందరికీ మీరు రెడీ అయ్యారా, వీళ్ళైతే మీకు ఇన్నర్ కదా అని చెప్పేసి మాకేంటారని నేను పల్లవక కలిసి వాళ్ళిద్దరికి శారీస్ కట్టించి పంపించినాము. ఇక అందరికేమో దివ్య రెడీ చేసింది. తర్వాత అది అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ట్రెడిషనల్ సాంగ్స్ కాకుండా ఇవి ఏదో కృష్ణుని పాట మీద ఆడదామనేసి హాఫ్ శారీస్ అయితే వేసుకొని వచ్చారు. అయితే అందులో సంతోష్ అనే పిల్ల ఇంటికి పోయింది వస్తా అని చెప్పి అటే పోయింది. ఇక ఆమె కోసం వెయిట్ చేసుకుంటే ఒక్కొక్కరు పోతురు కిందికి. ఇంకా స్టార్ట్ అయిపోయింది వీళ్ళ ఆటలు. ఎంత బాగా ఆడిరంటే నిజంగా అమ్మవారి గిట సంతోషపడిండొచ్చు వీళ్ళ ఆటలు చూసి. అంటే ఎంతైనా అమ్మవారికి చిన్న పిల్లలు అంటే కన్య పిల్లలు ఏమంటారు
మెచ్యూరిటీ రాని పిల్లలు అమ్మకి చాలా ఇంకేం చెప్పాలి అట్లా అనమాట. చిన్న పిల్లలు చాలా ఇష్టం అంట అమ్మకి. సో వాళ్ళు వచ్చి ఇట్లా ఇష్టంతో ఆడుతుంటే అమ్మ సంతోషపడతారనేసి అంటారు. సో నాకు తెలిసి అమ్మ ఆ రోజు మస్తు సంతోషపడి ఉండొచ్చు. శామ్ గడు ఈ డాన్స్లో లేడంట. నేను ఆడుకో అంటే నేను లేను మమ్మీ అంటుండు. చాలా బాగా ఆడారు డాన్స్లో అయితే. నాకైతే మస్తు అనిపించింది. మన పిల్లలు ఇంత పెద్దగా అయిపోయిర్రా అని అనిపించింది అనమాట ఒక్క సెకండ్. మళ్ళీ ఎంత జనాలు తెలుసా, బ్యాక్ సైడ్ మీకు ఒక్కసారి నేను కెమెరా తిప్పి చూపించిన నేను ఒక వీడియోలో చూడండి. ఎంత పబ్లిక్ వస్తురంటే వాళ్ళని ఆపలేకపోయినాం దర్శనానికి. నైట్ కరెక్ట్ 11:30, 12కి స్టార్ట్ చేస్తే మబ్బుల 4 గంటల దాకా నాన్ స్టాప్ వస్తున్నారు. అంత భవానీ ఇట్లా మాలలు వేసుకున్న వాళ్ళు, దీక్షలు ఉన్న వాళ్ళు, కండువలు వేసుకున్న వాళ్ళు, కంకణాలు కట్టుకున్న వాళ్ళు మాత్రమే, అట్లాంటి వాళ్ళకి మాత్రం స్టేజ్ పైకి అలౌడ్ ఉంది. స్టేజ్ పైకి పోయి అమ్మవారి దగ్గర మొక్కి కాళ్ళకడికి బొట్టు తీసుకొని పెట్టుకొని ఇచ్చినాం. ఇంకా వేరే మండపాలలో ఇట్లా చెప్తురు, ఎన్నో మండపాలలో వేసి వస్తున్నాం, ఎంతో అమ్మవార్ల దగ్గర వేసి వస్తున్నాం, కానీ మండపం దాకా ఎక్కనిస్తలేరక్క. కానీ మీ దగ్గర పైనకి ఎక్కనిస్తారు, అమ్మవారిని దర్శనం చేసుకొని కాళ్ళు పట్టుకొని ఇస్తారు. అంటే అమ్మవారు మన ఒక్క ఇంటి అమ్మవారు కాదు, అందరు అమ్మవారు. సో అందరు దర్శనం చేసుకోవాలా. స్టార్టింగ్లో మేము ఏం చేసినామంటే 2 days తర్వాత తొక్కుడు అవుతుందేమో అమ్మకి, అందరు వద్దు రావద్దు పైకి అనేసి పిల్లలందరూ కలిసి స్టూల్స్ అడ్డం పెట్టిరు. తర్వాత ఇక మన ఎట్లుంటుంది మనస్తత్వం, మనది చాలా చిన్న మనస్తత్వం అనమాట. స్టూల్ అట్లా అడ్డం పెడితే మాకే బాధ అనిపించింది వచ్చేటోళ్ళని చూసి. అరే అందరిలాగా మనం చేస్తే మనకి వాళ్ళకి ఏముంటుంది. సరే వాళ్ళు పెట్టిరంటే వాళ్ళకు ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఉండొచ్చు, బయట స్టూల్స్ అడ్డం కానీ బ్యారిగేట్లు అడ్డం పెట్టిండొచ్చు. బట్ మన అమ్మవారు అట్లా కాదు, అందరు అమ్మవారిమే, మనం పెట్టొద్దేమో అని ఒక చిన్న ఇదితోటి స్టూల్స్ అయితే జరిపేయడం జరిగింది. కొంతమంది తెలియక కాళ్ళు గడగనోళ్ళు బయట ఎక్కడెక్కడో తిరిగేసి వచ్చి ఫోటోలు దిగిరు. కొంచెం చిదర అయిందనమాట. ఇంకా తర్వాత ఒక్కొక్కసారి పెట్టినాం, ఒక్కొక్కసారి వద్దులే తీసేయండి, ఏదున్నా అమ్మవారు చూసుకుంటుందన్న నమ్మకంతో అయితే స్టూల్స్ గిట్ట తీపిచ్చేసి అందరు పైకెక్కి సంతోషంగా అమ్మవారికి పసుపు కుంకుమలు వేసి అమ్మవారి కాళ్ళకడికి బొట్టు తీసుకొని పెట్టుకొని మరి వేరు. ఇంకొకటి లాస్ట్ రోజు మేమైతే అమ్మవారి కాళ్ళ కాడ చేసిన కుంకుమార్చన పూజ, కింద కుంకుమార్చన చేసినాం అక్కడ పూజ, మళ్ళీ గాజులు, అమ్మవారి గాజులు కానీ ఇవన్నీ అమ్మవారి ప్రసాదం అయితే అందరికి ఇవ్వడం జరిగింది. వచ్చి తీసుకున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎవరైతే తీసుకున్నారో మన అమ్మవారి దగ్గర వచ్చి కుంకుమార్చన చేసిన కుంకుమ గాజులు కానీ నిమ్మకాయలు కానీ ఇవన్నీ ఇచ్చినాం కదా, వాళ్ళు ఏం చేయండి అంటే ఆ కుంకుమలు ఇంకో కొంచెం కుంకుమ కలిపి పెట్టుకొని మీరు ఎక్కడ బయటికి వెళ్ళినా ఏ మంచి పనికి వెళ్ళినా కూడా అది పెట్టుకొని వండి మీకు అందరికీ మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నా. ఇంక ఇక్కడైతే గేమ్స్ స్టార్ట్ చేసేసారు, గేమ్స్ ఆడుతున్నారు. విన్నర్ అయినా లూజ్ అయినా ఏం ఫరక్ పడదు. ఒక్కసారి ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ పైకి రారని కాదు, ఒక్కసారి గెలిచిన వాళ్ళు మళ్ళీ ఓడిపోరని కాదు. అంటే ఓడిపోతారా గెలుస్తారా అనేది తర్వాతే సంగతి, కానీ మనకు పట్టుదల ఉండాలి. కానీ ఒకసారి ఓడిపోతాము, ఒకసారి గెలుస్తాము. వీళ్ళు మెల్లగా మంచిగా నీట్గా పెడతారు. రీతు ఫస్ట్, అసలు రీతు కూడా ఫస్ట్. కంగ్రాచులేషన్. లాస్ట్ వల్ల నెక్స్ట్ లెక్కిస్తారు. హైట్ సేమ్ ఉన్నారు, హైట్ సేమ్, మీతో హైట్ సేమ్ ఉంది.
నేను శివ శైలు వచ్చిందిరా పిల్లలకి గేమ్స్ పెట్టిన పాటలు